అందరికీ నమస్కారం అండి. తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై నిన్న సుప్రీంకోర్టులో చాలా వ్యాఖ్యలు వచ్చాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై ధిక్కారణ పిటిషన్‌పై విచారణ తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పినా కానీ, తెలంగాణ శాసనసభ స్పీకర్ ఇంకా నిర్ణయాన్ని వెలువరించకపోవటంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటారా? వచ్చే విచారణ కన్నా నిర్ణయం తీసుకుంటే సరి. లేకుంటే అతను కోర్టు ధిక్కరణకి కింద పాల్పడతారు. అనర్హత ఎమ్మెల్యేని విచారించేటప్పుడు అతను ఒక ట్రిబ్యునల్ కిందగా వస్తారు. దీంట్లో స్పీకర్ రాజ్యాంగపరంగా హక్కులు పొందలేరు. న్యాయ సంరక్షణ పొందలేరు అంటూ గతంలో చెప్పిన దాన్ని గుర్తు చేసింది. ఇప్పటికే 3 నెలలు సమయం ఇచ్చినా కానీ స్పీకర్ నిర్ణయం తీసుకోపోవటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ శాసనసభ స్పీకర్ 3 నెలల సమయం ఇచ్చినా కానీ సరైన నిర్ణయం తీసుకోలేదంటూ ఇది కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేశారు. అలాగే సుప్రీం శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోనందున ఆ పిటిషన్ని సుప్రీంకోర్టే తీసుకొని అనర్హత ఎమ్మెల్యేలని విచారించి వాళ్ళపై వేటు వేయాలంటూ ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై విచారించిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే అనిపిస్తుంది. నిజంగా స్పీకర్ నలుగురు ఎమ్మెల్యేలని విచారించినట్టయితే వాళ్ళ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఇన్నాళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నాడు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదేమైనా కానీ మరో 4 వారాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మారిపోబోతున్నాయి. అది శాసనసభ స్పీకర్ నిర్ణయం ద్వారా అయినా కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా సుప్రీంకోర్టే ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికైనా వెనకాడని సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాలపై వాయిదా వేస్తూ వచ్చారు స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా. 3 నెలల సమయంలో 10 మంది ఎమ్మెల్యేలను విచారించడానికి కూడా సమయం లేదా అనే విమర్శల్ని ఆయన మూటగట్టుకున్నారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మరో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే తామే నిర్ణయం తీసుకుంటామని, కోర్టు ధిక్కరణ కింద మిమ్మల్ని వచ్చే న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో మీ చేతుల్లో ఉందంటూ తీవ్రంగా హెచ్చరించింది. మరి శాసనసభ స్పీకర్ ఈ 4 వారాల్లోపు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే ఇంకా లేట్ చేసే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటాయా అనేది చూడాల్సి ఉంది.